నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వాసంతి ఇన్ ద కిచెన్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది డీప్ ఫ్రై కాదు, తక్కువ ఆయిల్ తక్కువ కారాలతో హెల్దీగా టేస్టీగా ఉండే షాలో ఫ్రై. చాలా చాలా రుచిగా ఉంటుంది, అస్సలు చేదు తగలదు. చేదు తగలని కూర కావడం వల్ల పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత బాగుంటుంది ఈ కర్రీ. ఇలానే ఒకసారి చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాకరకాయ ఫ్రై కోసం అరకిలో కాకరకాయలు తీసుకున్నాను. దానిలోకి సాల్ట్ వేశాను, చింతపండు గుజ్జు వేశాను. లెమన్ సైజ్ చింతపండు తీసుకొని గుజ్జుగా చేసి అది వేశాను. పెరుగు 3 స్పూన్స్, లేకుంటే బటర్ మిల్క్ అయినా 1 గ్లాసుడు పోయండి. నేను అరకిలో కాకరకాయల్ని తీసుకున్నాను కదా, అవి చాలా పెద్దగా ఉండటంతో ఒక్కొక్క కాకరకాయని 3 ముక్కలుగా చేశాను. ఈ వేసిన చింతపండు గుజ్జు, పెరుగు, సాల్ట్, పసుపు బాగా ముక్కలుగా పట్టేదాకా మంచిగా కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోయాలి. ముక్కలు మునిగేదాకా వాటర్ పోయండి. హైలో మంచిగా ఉడికించండి. కలుపుకుంటూ ఉడికిస్తూ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ చక్కగా ఉడికించండి. ముక్క 80% ఉడకాలి. అలా అని వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఉంచకండి. వాటర్లోకి వచ్చేసిన చేదు, పులుపు అవన్నీ ముక్కకు వచ్చేస్తాయి. వాటర్ 80% ఉడికాక చెక్ చేసుకోండి. ఇదిగోండి 80% ఉడికాయి. నేను ఆ నీళ్ళల్లోంచి కాకరకాయని బయటకు తీసేసాను. అందువల్ల కాకరకాయలో ఉన్న చేదంతా వాటర్లో మిగిలిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. 1½ గరిట ఆయిల్ పోసాను. దీనిలో 80% ఉడికించుకున్న కాకరకాయ ముక్కల్ని వేశాను. ఆ ముక్కలన్నీ వేశాక హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసి, ఫ్రై అయ్యాక ఆనియన్ పెద్దదైతే 1, చిన్నవైతే 2, 2-3 పచ్చిమిర్చి చీలికలు ఇవి వేసి గరిటతో కలపకండి. ఇలానే సిమ్లో లిడ్ బోర్లించి 5 మినిట్స్ వదిలేయండి. కరెక్ట్గా టైం పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఆనియన్స్ మాడిపోకుండా చక్కగా మగ్గిపోయాయి. ఇది చాలా మంచి టిప్ అండి. ఇలా సిమ్లో లిడ్ బోర్లించడం వల్ల ఆనియన్స్ మాడిపోవు. కాకరకాయ ఆల్రెడీ ఫ్రై ఉన్నాయి కదా, 2 సమానంగా బ్యాలెన్స్ అవుతాయి. నేను ఉడికించేటప్పుడు వేసిన ఉప్పు సరిపోలేదు, అందుకని ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ మీరు చూసి వేసుకోండి. పసుపు, ఇప్పుడు గార్లిక్ పేస్ట్ వేయాలి. జింజర్ అస్సలు వేయద్దు. చిన్నులపాయ, వెల్లుపాయ అంటారు కదా, ఆ పేస్ట్ వేయాలి. అది తప్ప ఎలాంటి మసాలాలు వేయకూడదు. గార్లిక్ చాలా హెల్దీ. ఇప్పుడు సిమ్లో కదపకుండా 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత చక్కగా వేపుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఉంచే పద్ధతి వల్ల బాగా మగ్గుతాయి, కలర్ చేంజ్ అవ్వకుండా. ఎక్కువ ఆయిల్ పోయలేదు కదా, మాడిపోకుండా మంచిగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి.
అలా బాగా వేయించుకున్నాక కరివేపాకు వేయాలి. మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళా లిడ్ బోర్లించి ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచాలి. తర్వాత ఓపెన్ చేసి చూడాలి. మంచిగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై రెడీ అయిందనుకున్నాక బెల్లం వేయండి. షుగర్ అయినా పర్లేదు. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. నేనైతే బెల్లం వేశాను. వేసాక బాగా కలుపుకోండి. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్. సిమ్ చేసి లిడ్ బోలించి 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే బాగా మగ్గిపోయి ముక్కలకి ఆ స్వీట్నెస్ మంచిగా పట్టిందండి. తినేటప్పుడు బెల్లం వేస్తాం తీయగా అనిపివ్వదు. కొత్త వాళ్లకు పెడితే అస్సలు కనుక్కోలేరు. కరెక్ట్గా సరిపోతుందన్నమాట. చేదునంతా తీసేస్తుంది. చాలా రుచిగా ఉంటుందండి ఈ ఫ్రై. రెడీ అయిపోయింది. మొత్తం ఫ్రై అయిపోయి రెడీ అయిపోయింది అనుకున్నాక మనం కారం పొడి వేయాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసాను. మీ రుచిని బట్టి మీరు వేయండి. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. వావ్, టాస్ చేసుకుంటున్నాను. అన్నీ సమానంగా మగ్గాయండి. మనము ఆ సిమ్ చేసి లిడ్ పెట్టే ప్రొసీజర్ యూజ్ చేసాం కదా, ఆ మెథడ్ బాగా వర్కౌట్ అయింది. అన్ని పీసెస్ చక్కగా సమానంగా ఉడికిపోయాయి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుంటున్నాను. ఆనియన్ లేటుగా వేసామని తక్కువ వేగటం కానీ, కాకరకాయ ముందు వేయటం వల్ల ఎక్కువ వేగటం అనే సమస్య లేనే లేదు. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సమానంగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు తిని చూపిస్తాను. వేడివేడిగా అన్నం తీసుకున్నాను, నెయ్యి వేశాను. ఈ కాకరకాయ నాకు చాలా ఇష్టం అండి. 2 పీసెస్ వేసుకుంటున్నాను. కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను కదా, చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్ కారం వేసుకున్నాను. వేడి వేడి అన్నం, గీ చక్కగా మెల్ట్ అయింది. ఇప్పుడు చూడండి, ముక్క చూపిస్తున్నాను. వావ్, స్పాంజ్ అండి, స్పాంజ్లా ఉంది. ఓపెన్ చేశాను. చూడండి, ఉప్పు కారాలు ఆయిల్ చక్కగా లోపలికి వెళ్ళిపోయాయి. బాగా అబ్జర్వ్ చేసుకుంది. కాలుతుందండి కూర. ఆనియన్ కారంతో ఒకసారి టేస్ట్ చేస్తాను. మీకు ఎలా ఉందో చెప్తాను. వావ్, నిజంగా చాలా టేస్ట్ ఉందండి. చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ముక్కతో తిని చూస్తాను. అమోఘమండి, చాలా చాలా బాగుంది. మస్ట్ ట్రై రెసిపీ. కంపల్సరీ ఇలా చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.